అంగన్వాడీ కార్యకర్తను కులం పేరుతో దూషించడమే కాకుండా తన కోరిక తీర్చాలంటూ టీడీపీ నేత బెదిరింపులకు పాల్పడుతున్నాడు. ప్రభుత్వం మాది అని ఏదైనా చేస్తా అని టీడీపీ నాయకుడు బెదిరిస్తున్నాడంటూ బాధిత మహిళ ఒక వీడియోను విడుదల చేసింది. బాధితురాలి వీడియో వైరల్ కాగా పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లిలో ఒక దళిత అంగన్వాడీ కార్యకర్తపై జరిగిన దారుణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. స్థానిక టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు ఆమెను లైంగిక వేధించడమే కాకుండా మేము కమ్మోళ్ళం, నువ్వు మాలదానివి, ప్రభుత్వం మాది, నువ్వు మమ్మల్ని ఏం చేయలేవు అంటూ కుల ప్రస్తావనతో దిగజారిన మాటలు మాట్లాడుతూ తనను బెదిరిస్తున్నాడని బాధిత మహిళ కన్నీరు పెట్టుకుంది. బాధితురాలు భర్తను కోల్పోయి అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ 2 చిన్నపిల్లలను పోషిస్తూ జీవనం సాగిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నేత బొడ్డు వెంకటేశ్వరరావు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడమే కాకుండా నా కోరిక తీర్చకపోతే విధుల నుంచి తొలగిస్తా అంటూ బెదిరిస్తున్నాడని మండిపడింది. ఈ ఘటనపై ఆమె సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో పోస్ట్ చేయగా అది వైరల్గా మారింది. ఈ దారుణానికి న్యాయం కలగాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమె విజ్ఞప్తి చేసింది. పల్నాడు జిల్లాలో ఇటువంటి ఘటనలు ఎక్కువ అవుతుండటంతో స్థానికులు అందరూ భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఇక ప్రభుత్వానికి చెందిన శాఖలో పనిచేస్తున్న మహిళలకే రక్షణ లేకపోతే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. బాధితురాలు విడుదల చేసిన వీడియోలో టీడీపీ నేత ఆగడాల గురించి ప్రస్తావించినప్పటికీ పరిగణలోకి తీసుకోకుండా ఇదంతా తప్పుడు ప్రచారం అంటూ టీడీపీకి చెందిన కొందరు కొట్టిపడేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ తెచ్చుకో అన్నీ ఇస్తున్నారని చేస్తానని చెప్పినా వినట్లేదు సార్. వాళ్ళ తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని, ఒకవేళ ఏమి ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్ యూ అని, నువ్వు అంటే నాకు ఇష్టమని, నా మీటింగులకు వస్తానని, నేను చెప్పినట్టునే వినాలని చెప్పి నాకు ఇష్టాలు ఎక్కువ నేను చెప్పి నేను సత్తెనపల్లి ఉంటే నువ్వు సత్తెనపల్లి వచ్చి నాకు ఫోన్ చేయని నన్ను తరచూ ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్. ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్. రికార్డు చేస్తున్నానని నేను ఆవు అంటూ ఉన్నా కానీ ఒక్క పాటు కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్. గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్. నేను ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ విషయాన్ని తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సానుభూతితో దయతో వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్. సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి. అతను 26వ తారీఖు ఫోన్ నైట్ టైంలో 26 సార్లు ఫోన్ చేసి నేను ఫోన్ ఎత్తిపోయేసరికి వాట్సాప్లో సారీ అని పెట్టి పక్క వీధిలో వేరే వాళ్ళకి ఫోన్ చేసి నాకు ఇమ్మని నన్ను బ్యాండ్ చేయాలని చెప్పి అందరి దృష్టిలో ఇలా చేస్తున్నాడు సార్. ఈ 16 సంవత్సరాల నుంచి నేనేనాడు ఒక్క మేము కూడా తీసుకోలేదు సార్. సార్ నాకు న్యాయం చేయండి సార్. కేసు పెట్టి 10 రోజులు అవుతుంది సార్. ముఖ్యమంత్రి గారిని 10 రోజులు అవుతుంది. అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు సార్. ఎస్సీ ఎస్టీ కింద కేసు కూడా ఫైల్ చేశాడు. నువ్వు మాదికి దాని మేము కమ్మడం, ప్రభుత్వం మాది, నువ్వెవడో చెప్పుకుంటావో చెప్పుకో, ఇంటికి కూడా పేకలేవు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్. సార్ నన్ను మీ బిడ్డగా భావించి నాకు న్యాయం చేయండి సార్. నేను ఇప్పుడు అందరిలో అల్లరైపోయాను సార్. నాకు తల్లిదండ్రులు కూడా లేరు, చచ్చిపోయారు సార్.